నైమిక శరణ్యం గోమతి నదిలో స్నానం చేస్తున్నాను. అప్పుడు మార్నింగ్ 6 అయ్యింది. కానీ ఆ టైంలో అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా లేరు స్నానం చేయటానికి. చాలా లోతుగా చాలా పాకుడు పట్టేసి బాగా ఇదిగా ఉంది. అవేమో ఇసుక బస్తాలు వేశారు. ఎవరన్నా చేస్తే కొంచెం తోడుంటారని ఇంత లోతు ఉంటుందని గెస్ చేయొచ్చు మనం. అసలు ఒక్కళ్ళు కూడా లేరు. అక్కడ చేసేవాళ్ళు కూడా వద్దు దిగమాకమ్మ బాగోలేదు అని చెప్తున్నారు. కానీ అంత దూరం వెళ్ళిన తర్వాత స్నానం చేయాలి కదా అని ఆశ ఉంటుంది. సరే నీళ్లు చల్లుకుందాంలే అన్నట్టుగా వెళ్ళాను. వెళ్తే పాపం ఒక అబ్బాయి చేస్తున్నాడు. ఆ అబ్బాయి హెల్ప్ చేస్తానులే అమ్మా అని అంటే పాప అబ్బాయి దిగితే ఆ లోతు ఎంత ఉందా అనేది ఒక ఐడియాతో దిగి పాప అబ్బాయి హెల్ప్ చేశాడు. దేవుడే వచ్చి హెల్ప్ చేసినంత ఆనందం కలిగింది. ఆ అబ్బాయి తప్ప ఇంకెవరూ లేరు. ఆ అబ్బాయిని పట్టుకుని స్నానం చేయడం జరిగింది తోడుగాను. అది ఇది నైమి చక్రం, నైమికా శరణ్యం, నైమిక చక్రం. బ్రహ్మదేవుడు నైమిక చక్రం వేస్తే నైమికా శరణ్యంలో పడిందంట. ఆ నైమిక చక్రం చుట్టూ కూడా ఫుల్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అసలు ఎంత లోతు ఉంటుందో కూడా మనకైతే ఐడియా ఉండదు, చాలా లోతు ఉంటుంది. కానీ ఆ చక్రం చుట్టూ మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది రౌండ్గా. అక్కడ కిటికీలు ఉన్నాయి కదా ఆ చక్రానికి, అలా కిటికీలు పట్టుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక నేను కొబ్బరికాయ అది వదిలి స్వామివారికి ఒడ్డునే అక్కడ స్నానం చేసి వెళ్ళిపోదామని అని అనుకున్నాను. కానీ ఒక అతన్ని అడిగాను, ఏమండి లోతు ఉంటుందా అని అడిగాను. ఏం పర్వాలేదమ్మా రామ్మా అని చెప్పేసి అని అన్నారు. ఒక అతను పాపం చెయ్యి పట్టుకుని ఇక తీసుకుని వెళ్ళి ఇలా తిరిగమ్మా అని చూపించారు. ఆ కిటికీలు పట్టుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకుంటూ తిరిగేసామ్మ. ఆ కిటికీ అంపటే కిటికీ చేయి పట్టుకుని అలా తిరుగుతా వెళ్ళమ్మా భయం ఉండదు అని అన్నారు. కానీ నేను కురసగా ఉంటాం మాలంగా నాకు మూతి దాకా వచ్చేసినాయి ఈ వాటరు. కానీ మునగట్లేదు, తేలుతున్నాం. కింద నాకు కాలు ఒడ్డు తగులుతుందేమోనని చూస్తే నాకు అసలు ఒడ్డు తగలట్లా, కానీ మనం తేలిపోతున్నాం. కానీ అది మాత్రం చాలా అద్భుతం, చాలా అద్భుతం అన్నమాట. నిజంగా కూడా అసలు స్వామివారి నిదర్శనం అనేది ఈ స్థానంలోనే తెలుస్తుంది. మనం మునగం కానీ మనం తేలుతాం. కానీ చుట్టూ ఆ వాటరే అలా తీసుకెళ్ళిపోతాం, చక్రంలాగా రౌండ్ తిరిగేస్తాం, మనమే తిరిగేస్తాం, అలా తేలుకుంటూ తిరిగేస్తాం అన్నమాట. అంత అద్భుతంగా చాలా బాగుంది స్నాన ఫలితం, చాలా ఎక్సలెంట్గా ఉంది. వచ్చేటప్పుడు స్నానం అయిపోయింది కదా, ఈ నది ఒడ్డుకి రావాలని ప్రయత్నం చేస్తుంటే నేను రాలేకపోతున్నా. నా వల్లకి అట్లా కిటికీ వదిలేస్తే అటు నీళ్లు వరవడగా అటు వెళ్ళిపోతున్నాయి కదా. అలా వెళ్ళిపోతున్నప్పుడు అటు ముందుకు వెళ్తున్నాము, పని ఇటు వెనక్కి తిరుగుదామంటే ఈ ఎదరతంతనయ్యి, పని ఇటు సైడ్కి వద్దామనుకుంటే నేను మురిగిపోయేటట్టున్నాను. ఆ నడక రావట్లా, తేలిపోతున్నాము. అంతా ఏదో కొంచెం గందరగోళంగా అనిపించి నేను అక్కడక్కడ తడి చెట్లు ఆడుతున్నా, కిటికీ వదలట్లేదు, వదిలితే బయటికి రాలేకపోతున్నా. అప్పుడు కూడా పాప ఒక అతన్ని హెల్ప్ అడిగాను, ఏమండి కొంచెం నన్ను ఇట్లా ఒడ్డుకి చేరుస్తారా అని చెప్పేసి హెల్ప్ అడిగాను. అడిగితే ఆయన రామ్మ అని చెప్పేసి ఆయన అలా చేయి పట్టుకుని అలా తీసుకురావటం జరిగింది. ఆయన కూడా అసలు గ్రిప్ కుదరట్లేదు, నేను ఆయన చేయి గట్టిగా పట్టుకుని ఇక రావటం జరిగిందనమాట. ఇక చూడండి, అక్కడి నుంచి నేను రావాలనుకున్నా రాలేకపోతున్నాను అనమాట. అంత ఇదిగా ఉంది. చాలా ఇది కొంచెం హైట్గా కొంచెం జబర్దస్తిగా ఉన్న వాళ్ళకైతే తట్టుకోగలుగుతారు. మనం ఏంటంటే కొంచెం కురసగా ఉంటాం మాలంగా, కొంచెం వరవడికి తట్టుకోలేకపోయాను. అది పాప అతను హెల్ప్ అడిగాను, హెల్ప్ అడిగాను. అడిగితే ఆయన చేయి పట్టుకుని రామ్మ తీసుకొస్తానని చెప్పేసి అలా జాగ్రత్తగా తీసుకొని వచ్చాడు. నిజంగా భగవంతుడు ఏ విధంగా అయినా సరే మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. మనం స్నానం చేయాలి అని సంకల్పం పెట్టుకుంటే ఆ తండ్రే మనకు స్నానం చేసే అవకాశం ఇస్తాడు, ఆ తండ్రే దారి చూపిస్తాడని నాకు ఆ రోజు అర్థమైంది. అది వెళ్ళేటప్పుడు ఒక మనిషి ద్వారా వెళ్ళాను, చేసేటప్పుడు కూడా మనిషి ద్వారా వచ్చాను. ఆ రోజు బాగా చల్లగా ఉంది, బాగా ఫుల్ కూలింగ్ అనమాట. అంత చలిలో కూడా స్నానం చేసే అదృష్టం కలిగినందుకు అనంత కోటి కృతజ్ఞతలు. ఇది రుద్రకుండం, నైమికా శరణ్యంలో రుద్రకుండం అనమాట. ఏంటంటే గోమతి నదిలో శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర నంది ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రూట్స్ 5 రకాలు ఫ్రూట్స్ అమ్ముతారు. మనకి 5 రకాల ఫ్రూట్స్ అమ్ముతారు. ఆ ఫ్రూట్స్ కొనుక్కుని పాలు ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు. 50 రూపాయలే ఛార్జ్ చేశారు, చాలా తక్కువ అసలు. అవన్నీ కూడా మనం కొనుక్కుని ఇగో ఫ్రూట్స్ పాలు తీసుకుని వెళ్ళాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను వెళ్ళాము. రుద్రకుండు చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. కానీ మనం స్నానం చేయడానికి లేదు, మామూలుగా అందులో శివలింగం ఉంటుంది.
ఆ కుండులో అందులో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఒక పంతులు గారు కూడా, ఆంధ్ర పంతులు గారు మనకి పరిచయం అయ్యారు అక్కడ. ఆయనే సత్యనారాయణ వ్రతం కూడా పాప ఆయనే చేపించారు. తెలుగులో చాలా స్వచ్ఛంగా మాట్లాడారు. ఇక చూడండి, గోమతి నది, అందులో ముసళ్ళు ఉంటాయట. అందువల్ల ఏంటంటే అందులో మనకి అక్కడ పాలు పోసారు అనుకోండి, ఆ పాలు పోస్తున్నట్టుగా స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా క్లియర్గా నీళ్ళల్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. మనం దిగకూడదు, ఒడ్డు నుండే చూడాలి. ఆయన చేసే ప్రతి పని కూడా మీరు గమనించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ పాలు పోస్తే డైరెక్ట్ గా శివుడి దగ్గరికి పోతుంది. ఓకేనా? నేను పోతాం. ఓం నమ శివాయ. చలి 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 చిండు వాడు. ఓం నమ శివాయ. రుద్రకొండాయ నమః. ఇప్పుడు ఎట్టు పెట్టారు అది వాళ్ళు పైన ఉంది పాలు. ఓకేనా? నేను పోస్తా, తర్వాత చూడండి. చూద్దాం. లోపల పోతుంది. స్వామికి జాగ్రత్త. మాకు తెలుసు శివుడు ఎక్కడ ఉన్నారు. ప్లేట్ సైడ్ స్వామికి పోతే స్వామికి జాగ్రత్త. అట్లా ఇందులో నంది కనిపిస్తుంది నీళ్ళల్లో. అక్కడ చూడండి, అక్కడ నంది కనిపిస్తుంది. మీరు ఆరాగా చూడండి, నంది కనిపిస్తుంది. నంది ఎదురుకుండానే శివలింగం ఉంటుంది. మనం ఆ పంతులు గారు చేసే ప్రతి పూజ, ప్రతి పళ్ళు, ప్రతి ఆకు, ప్రతిదీ కూడా స్వామి దగ్గరికి వెళ్తుంది. పంతులు గారు చెప్పే ప్రతి మాట కూడా వినండి. ఎందుకనంటే ఎవరన్నా కొత్తగా వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, స్వామివారికి పాలు పోసాడు, అగ నంది, ఆ పాలు దగ్గర నంది ఉంది, అక్కడ శివలింగం ఉంటుంది అనమాట. కరెక్ట్గా శివలింగంల మీద పడతాయి పాలు. ఆ పండు కానీ పాలు కానీ మనం ఏమేమైతే కొన్నాం మొత్తం అన్నీ కూడా సగం కిందకి వెళ్తాయి, సగం పైకి వస్తాయి. కిందకి వెళ్ళి స్వామి వారికి పైకి వచ్చి మనకు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా గమనించండి. ఓం నమ శివాయ. చూడండి చూడండి ఏమండి చూడండి, ఏమండి చూడండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర, బోళా శంకర. హర హర మహాదేవ శంభో శంకర, బోళా శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. ఆయనే చేసుకుంటాడు. రెండు ఇమ్మంటారా అరటిపళ్ళు? రెండు ఒకటి ఒకటి చాలా, ఒకటి పైన పెట్టు. ఏ ముక్కలు లోపల పోతుంది, సిడు తింటారు, పైకి తెస్తుంది. లోపల శివుడికి, పైకి తెలుగు వాళ్ళకి. ఓకేనా? ఓం నమ శివాయ. లాఫింగ్ करता है మంది కూడా ఇవ్వండి, లా ఇవ్వండి తొందరగా, ఇవ్వండి తొందర ఇవ్వండి ఇవ్వండి. ఎంతసేపా? ఏంటి అయ్యి ఇక్కడ పట్టుకోవద్దా? అది పట్టుకుంటే ఐదు చెప్పి జర పట్టారు. ఏమండి ఒక్క నిమిషం లా ఐదు ఇగో పాంచ్. ఓకే, ఈ ముగ్గులు చూడండి అంటారు, పైకి వెళ్తుంది ప్రసాదం. ఓం నమస్తే చెప్పు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అర్థమైందా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కింద పోతుంది శివుడికి, ఈ ప్రసాదం పైన వచ్చిందా, ఒకటి ఒకటి ముక్కులు తినండి. భయ్యా పకడ్లో, మీరే ఇవ్వాలి స్వామి, మీరే ఇవ్వాలి. మీరే జారద్దన్నారుగా. అమ్మా గ్లాస్. ఇది సెకండ్ టైం చెప్తాడు. ప్లేట్, పెద్ద ప్లేట్ ఎక్కడ ఉంది? ప్లేట్ ప్లేట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అదే వేస్తున్నాడు. నీళ్ళు చల్లుకోండి.
నీళ్ళు ఇచ్చావుగా. అవి కాదు ఇది అభిషేకానికి ఇక్కడ నీళ్ళు జల్లు కొద్దిగా నా నెత్తి మీద చన్నాలు చల్లబడతా పండు పోయింది. అయితే వస్తున్నాం. నువ్వే చల్లు. ఈ పండు ఇది తినండి. మేము తినాలా? ప్లేట్ నేను పెడతా మాకు. ఇదిగో స్వామి 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 వస్తున్నాను. తెలుగు వాళ్ళు ముసలి ఉంది లోపల, జాగ్రత్త ఉండండి. ముసలి తెలుగు వాళ్ళు చూస్తామండి. ఇక్కడ ఉన్నాడు తెలుగు వాళ్ళు. హర హర మహాదేవ శంభో శంకర ఉమా పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా ఉండమ్మా ఒక నిమిషం ఉండు. స్వామి ఇది కూడా ఇంకా మంది ప్లేట్ ఎవరిది? ఇచ్చేసావా ఫ్యామిలీ ఇచ్చావా ఈ పైన పెట్టు, పైన ఈ మొత్తం పైన గుడిలో తీసుకుంటాడు పైన మనకి తినండి. ఏమైంది? తినండి. అట్టుపండేగా అరటి పండు అంది తిను. స్వామివారి ప్రసాదం. ఓకే, ఈ నీళ్లు చెడు తల మీద వేయండి. పైన అక్కడ కాదు. రుద్రకుండలో పూజ అయిపోయిన తర్వాత పైన గోమతి నది నీళ్లు తీసుకుని వచ్చి గంగాజలం పైన శివాలయం ఉంటుంది. ఆ శివాలయానికి శివుడికి అభిషేకాలు చేసుకున్నాం. ఆ రోజు కార్తీక సోమవారం అవటం మూలంగా స్వామివారికి రుద్రకుండ అభిషేకాలు, చక్రతీర్థం, గోమతి నది స్నానం, ఆ రోజంతా కూడా శివాలయాలకి అన్ని రకాలుగా కూడా మేము అభిషేకాలు అవి చేసుకుని చాలా అద్భుతంగా జరిగింది. చూడండి శివలింగం అనమాట. అక్కడ రుద్రకుండ గంగాజలం తీసుకొచ్చి అభిషేకాలు చేసుకున్నాం. చాలా చాలా బాగుంటుందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. अपना विषय दान करे बाबा के द्वार में श्रद्धा अपना विषय दान भी करे बाबा के भंडारे। इसका अपने बाबा के द्वार में कार्तिक नाम से विषय दान कर जाए बाबा के भंडारे में। ये पावन धाम बाबा इंद्र भगवान ने स्थापना किया। जो भी श्रद्धा अपना विशेष दान करे बाबा के द्वार में, ये पावन धाम बाबा स्वामी इंद्र भगवान में शिवलिंग यहाँ पर है। ये जो भी श्रद्धा अपना विशेष दान करे बाबा के द्वार में, जो भी श्रद्धा अपना विशेष बाबा के द्वार में। శివయ్య తండ్రి చల్లంగా చూడుతుండే प्रदान करे बाबा के द्वार में शिकार होगा के नाम से ये पावन धाम बाबा। అభిషేకాలు అవన్నీ చేసుకుని మేము ఇక బయటికి వచ్చేస్తున్నాము. వచ్చేస్తుంటే ఆ ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారు కదా, ఆ అమ్మేవాళ్ళు మా షాపులు తీయమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకని కొంచెం వీడియో షూట్ అటు చేయాల్సి వచ్చింది. చాలా చాలా బాగుందండి. ఇది శివాలయం, రుద్రకుండ శివాలయం. ఇప్పుడు అభిషేకాలు అవి చేసాం కదా, అభిషేకాలు చేసిన శివాలయం అన్నమాట. ఇక అక్కడి నుంచి మనం స్వామివారి దగ్గరికి వ్రతానికి ఇక రెడీ అవ్వటం జరిగింది. ఇక వ్రతానికి వెళుతున్నాం. ఈ వ్రతం వీడియోలు రేపు వస్తాయండి, నెక్స్ట్ వస్తాయి ఈ వీడియో అయిన తర్వాత. కనుక ప్రతి ఒక్కళ్ళు చూడండి, చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేము అంతకుముందు నైమిక శరణ్యం అంతకుముందు వెళ్ళినప్పుడు మాకు అసలు తెలియదు ఇక్కడ రుద్రకుండ ఉందన్న సంగతి మనకు తెలియదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం మూలంగా, ఆయన ప్రవచనాలు వినటం మూలంగా మనకి ఇక్కడ రుద్రకుండ ఉందన్నది మనకు తెలిసింది. తెలిసి చూసిన తర్వాత నిజంగా జన్మధన్యమైంది. అలాగే మీరు కూడా చూసిన వాళ్ళు 10 మందికి చెప్పండి, చూడని వాళ్ళు చూస్తానికి ప్రయత్నించేయండి. నమికా శరణ్యం వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. నిజంగా చాలా అనుభూతిని పొందుతాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా.
చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గణమెత్తి కీర్తింప కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా విభూతి ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా అన్ని లోకాలను పాలించే పరమేశ నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా వేదముతో కాని నాదముతో కాని అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య విశ్వమంతా విస్తరించిన విశ్వేశ భక్తి భావము చేత పిలిచిన చాలయ్య చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గణమెత్తి కీర్తింప కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా 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 ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గణమెత్తి కీర్తింప కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా విభూతి ధారణతో కరమున కపాలముతో